రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అంటే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించబోమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం ప్రకటిస్తూనే ఉంటాయి. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రైవేటీకరణ చర్యలు వేగం పుంజుకొని తుది దశకు చేరుకుంటున్నాయి. విశాఖ ఉక్కు మెడకి వేలాడుతోన్న ప్రైవేటు కత్తి ఎప్పుడైనా ఊడి నెత్తిన పడే అవకాశం ఉంది. ఉద్యోగులు కూడా దాదాపుగా ఆశలు వదులుకున్నట్లేనని చెబుతున్నారు. ప్రభుత్వం ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందంటే ఆ సంస్థకు చాలా కాలంగా పర్మనెంట్ సీఎండీ లేరు. ఫినాన్స్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉన్న సీఎం చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడటం లేదు. కేంద్రంతో ఈ విషయంలో ఎవ్వరూ చర్చలు జరపటం లేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం మరుగున పడిపోతోంది. కొంతకాలం క్రితం దీనిపై ప్రతిపక్ష నేత జగన్ కూడా ప్రకటనలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. కంపెనీని కాపాడేందుకు చిత్తశుద్ధిని చూపడం లేదని వాపోయారు. తర్వాత రాజకీయాలు మారి ఆయన కూడా మర్చిపోయారు. ఇప్పుడు చంద్రబాబు కూడా విశాఖ ఉక్కు విషయం మాట్లాడటమే మానేశారు. అప్పుడెప్పుడో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చి కాపాడతామంటూ హామీ ఇచ్చినప్పుడు చప్పట్లు కొట్టారే తప్ప తర్వాత చేసిందేమీ లేదు.